అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలు పోసుకోవాలి. స్టవ్‌ని సిమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలని ఒక పొంగొచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. పాలనేది ఒక పొంగొచ్చిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. మిక్సీ జార్‌లోకి బాదం, జీడిపప్పు, ఇలాచి ఇవన్నీ ఏసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలోకి కొద్దిగా పాలను పోసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ ఏసుకొని పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. పాలనేది మరిగిన తర్వాత పావు కప్పు పంచదార ఏసుకొని పంచదార పూర్తిగా కరిగేంత వరకు పాలని వేడి చేసుకోవాలి. 2, 3 నిమిషాల పాటు పాలు మరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పొడేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కలుపుకున్న కార్న్‌ఫ్లోర్ ఏసుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2, 3 నిమిషాల పాటు పాలను వేడి చేసుకోవాలి. ఇలా అంచులంబడి వచ్చిన మీగడని ఒకసారి మిక్స్ చేస్తూ పాలని వేడి చేసుకోవాలి. ఇలా ఒక 2, 3 నిమిషాల తర్వాత పాలనేవి కొద్దిగా చిక్కబడతాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇవి గోరువెచ్చగా అయ్యేంత వరకు ఈ పాలను మిక్స్ చేస్తూ ఉండాలి. లేకపోతే గనక పైనది ఒక తిట్టులాగా వస్తుంది. పాలనేది పూర్తిగా చల్లగైన తర్వాత కుల్ఫీ మూసలో ఏసుకోవాలి. కుల్ఫీ మూస లేకపోయినా సరే ఇలా గ్లాసులోనే సరే ఏసుకోవచ్చు. పైన ఫాయిల్ పేపర్ పెట్టుకొని, చిన్న ఘాటు పెట్టుకొని, ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకోవాలి. ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి కాసేపు నీళ్ళేయడం వల్ల పైకనేది తేలకుండా ఉంటాయి. ఒక రోజు మొత్తం డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఒక రోజు తర్వాత తీసిన వెంటనే కాకుండా ఒక 2, 3 నిమిషాల పాటు వాటర్‌లో పెట్టుకుంటే తీసేటప్పుడు కుల్ఫీలనేవి ఈజీగా వస్తాయి. అదే గ్లాస్‌లో అయితేనే గనక ఒకసారి రౌండ్‌గా అనుకుంటే ఈజీగానే వచ్చేస్తాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఈజీగా ఇంట్లోనే కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. మీకు ఎవరికన్నా నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో పైన ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీరు కావాలంటే ఈ కుల్ఫీలో కొద్దిగా కలర్ కూడా యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇలా కుల్ఫీ మూడ్స్ లేకపోయినా సరే గ్లాసులో ఏసుకొని కుల్ఫీలని తయారు చేసుకోవచ్చు.